ప్రియమైన వారులారా, ప్రేమ కలిగిన దేవుని ప్రేమని అర్థం చేసుకోవడానికి కొంతమందికి ఆయన ప్రేమ అపురూపత, ఆయన సహాయం కొంతమందికి అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. శపితమైన ప్రాంతంలో నివసించే వ్యక్తి, ఆ ప్రాంతాన్ని పాడు చేయడానికి దేవుడు కలిగిన ప్రణాళిక, ఉగ్రత తాను తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ఆ మహా దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకొని రక్షణ పొందడానికి ఆతృతపడిన వ్యక్తే మనం ఆరాధించే దేవుని యొక్క సేవకురాలు, భక్తురాలు రాహాబను వేశ్య. ప్రియులారా, చాలా మందికి దేవుని ప్రేమ, దేవుని సామర్థ్యం, దేవుని శక్తికి అర్థం కాదు. దేవుడి లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడు జ్ఞానం సిగ్గుపరచుటకు. కొంతమందికి దేవుడు అన్యాయస్తుడు అంటారు. శపితమైన ప్రాంతంలో ఉన్న రాహాబుని వేసి రక్షణ పొందలేదా? మోయాబు దేశంలో ఉన్న రూతు క్రీస్తు యొక్క మహిమ కొరకు సిద్ధపడి రాలేదా? దేవుని ప్రేమ, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని శక్తిని, సామర్థ్యాన్ని చాలా మందికి అర్థం కావట్లా. ఒకసారి నీ మనోనేత్రాన్ని తెరవగలిగితే, పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వగలిగితే, పాడైపోయిన నీ మనసుని దేవునికి ఇవ్వగలిగితే, చెడిపోయిన నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, ఆ హృదయాన్ని, ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని ఆయన కలువరి రక్తంతో కడిగి శుద్ధి చేసి ఎవరో సమీపించరాని తేజస్సులో నివసించేవాడు నీ హృదయంలో సింహాసనాసీనుడు నివసించి నీలో నుంచే దేశాన్ని పరిపాలించడానికి ఆయన ఆశీనుడై ఉండడానికి ఇష్టపడేవాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు సార్వభౌముడు, దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అగ్నిజ్వాల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోయిన పాదములు గలవాడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపు తగిన వాడు, మహోన్నతుడు, మహాగణుడు, వేల్పుల్లో పూజనీయుడు. యెహోవా వంటి దేవుడు ఎవరో లేరు. ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క ప్రభావం, ఆ దేవుని యొక్క ప్రసన్నత, ఆ దేవుని యొక్క మహోన్నతం నీకు అర్థం అయితే, ఆ శక్తి నీకు అర్థమైతే, ఆ ప్రభావం నీకు అర్థమైతే, ఆ సామర్థ్యం నీకు అర్థమైతే, నీ పాడైపోయిన నీ దేహాన్ని, చెడిపోయిన నీ హృదయాన్ని, మలినమైపోయిన నీ బ్రతుకుని రాహాబుని వేసి దేవునికి అప్పగించుకొని శపితమైన ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మారినట్లు నీ జీవితంలోకి నా యేసుక్రీస్తు ప్రభు వస్తారు. నీ బ్రతుకుని బాగు చేస్తారు, నీ జీవితాన్ని బాగు చేస్తారు, నీ చెల్లిని, నీ తల్లిని, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పరిస్థితులన్నీ బాగు చేస్తాడు ఆయన. ఎందుకంటే చెడిపోయిన వారిని బాగు చేసేవాడు ఆయన. పడిపోయిన, పగిలిపోయిన, పనికిరాని, ఉపయోగం లేని పాత్రలను సరిచేయగలిగిన దేవుడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, కొమ్మరివాడు తన పాత్రతో పగిలిపోయిన కుండను మళ్ళీ చేస్తా అన్నట్టు. ఒకవేళ నీ జీవితం పగిలిపోతే, సడిపోతే, ఉపయోగం లేకుండా మారిపోతే, రాహాబుని వేష శపితమైన ఎరుకో ప్రాంతంలో నివసించే, ఆ ఎరుకో గోడల మీద నివసించే ఆ వ్యక్తి దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని తెలుసుకొని, ఆయన శక్తిని తెలుసుకొని తన భర్తను, తన తండ్రిని, తన తల్లిని, తన చెల్లిని, తన కుటుంబాన్ని, తమ కలిగిన వాటినన్నిటిని రక్షించుకోగలిగింది ఆ దేవుని ద్వారా. ఒకసారి నీ మనసు తెరిచి చూడు, ఒకసారి నీ ఆలోచన తెరిచి చూడు, ఒకసారి నీ హృదయ ఆలాపన తెరిచి చూడు, ప్రేమలో ఉన్న స్వభావ మహిమను తెలుసుకొని చూడు. నువ్వు అనుకుంటున్నావు మనుషులందరూ నన్ను తోలనాడారు, మనుషులందరి దృష్టిలో నేను చెడిపోయాను, మనుషులందరి దృష్టిలో నేను పాపిగా మారాననుకుంటున్నావు. దేవుడు పాపులను రక్షించుకు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు అవకాశం కలిగిస్తే, సమయం ఇస్తే, సర్దుబాటు చేసుకొని, బైబిల్ గ్రంథంలో అపోస్తలుల 2వ అధ్యాయంలో మాట ఉంటది, దుష్టతరమైన ఈ తరం నుంచి నువ్వు వేరైపోవాలి, చెడిపోయిన వారికి వేరైపోవాలంటే ప్రేమ కలిగిన దేవుని యొక్క పరిశుద్ధ నియమంలో నువ్వు రాగలిగితే ఆయన కలవరి రక్తంతో నేను కడిగి బాగు చేసి ప్రభావంతో నింపుతాడు. చెడిపోయిన రాహాబుని బాగు చేశాడు, తప్పిపోయిన కుమారుని పిలుచుకొని రక్తము ఆ వస్త్రాన్ని ఇచ్చినాడు, ఒక మంచి వాదన జరిగించాడు, వంగరాన్ని పట్టాడు, ప్రేమను చూపించాడు, నిరూపించాడు తన ప్రేమని. నీ జీవితంలో కూడా పాడైపోయి, చెడిపోయి, శిథిలమైపోయి, ఉపయోగం లేకుండా మారిపోతే ఈ రాత్రే నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్వరాన్ని నువ్వు వినగలిగితే నీలోకి నా దేవుడు వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. త్రాగుడికి బానిస అయిపోయావు, డ్రగ్స్కు బానిస అయిపోయావు, గంజాయికి బానిస అయిపోయావు, చీకటి వ్యాపారాలకు బానిస అయిపోయావు, లోకములో తిరిగి అనేక రకాల చెడు స్నేహాలకి దగ్గర అయిపోయి ఆకుతిగా మారిపోయావు. నీ జీవితం అందరూ ఉపయోగించుకొని నేను వాడుకొని విడిచిపెట్టారు. ఒక్కసారి ఆలోచించు. యేసయ్యని పిలుస్తున్నాడు, ప్రాణం తీసుకుందామనొద్దు, మరణానికి దగ్గరికి పోవద్దు. ప్రేమలో ఉంది జీవం, ప్రేమలో ఉంది జీవం.
ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనుషులకి జీవమై ఉన్నది. ఆయనలో జీవం ఉన్నదని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకసారి ఆలోచించగలిగితే